So hi friends, welcome to our channel. This is Padmavati. తెలుగు చలనచిత్రవాణికి మరుపురాని ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ గారు మన పక్కన ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. గతంలో ఉన్న ప్రభుత్వంతో మరి ఎప్పుడు కూడా మరి అవార్డ్స్ గురించి ఎప్పుడు మీరు మాట్లాడలేదా? ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నామ్మా. మరి అయినా కూడా వాళ్ళు ఎందుకు చేయలేదు? అంటే ఒక్కోసారి చెవిటుడు ముందు శంఖం ఊదినా కూడా వాడికి వినపడినట్టుంటే మేమేం చేస్తామమ్మా. అంతకంటే మేమేం చేయలేం కదా. ప్రతి టైము ప్రతి దాంట్లోనూ మా రిప్రజెంటేషన్లో అది ఉంది. మా రిప్రజెంటేషన్లో ఉంది. తర్వాత ఒకసారి విశ్వేశ్వరయ్య భవన్ పైన అప్పుడు ఆల్ సెక్రటరీస్ని అప్పుడు మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన కూడా ఉండి ఆల్ సెక్రటరీస్ ఉండి అందరితో కూడా సినిమా ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకుని దాదాపు ఒక 15 పాయింట్లు ఎజెండా పెట్టుకుని అవార్డ్స్ ప్లస్ ఆన్లైన్ అన్నీ కూడా లొకేషన్స్ అన్నీ డిస్కస్ చేసి అప్పుడు సోమేష్ కుమార్ గారు చీఫ్ సెక్రటరీ ఆయన కూడా అటెండ్ అయ్యారు. అటెండ్ అయ్యి ఈ విశ్వనగరం చేయడానికి హైదరాబాద్కి మీ సినిమా ఇండస్ట్రీ ఇంపార్టెంటు, మేము దానికి ఇచ్చేస్తామని చెప్పటం. తర్వాత కేసీఆర్ గారు 2000 ఎకరాల్లో స్టూడియో ల్యాండ్ ఇస్తున్నా అని చెప్పని ఆయన హెలికాప్టర్తో ఏరియల్ సర్వే చేయడం కూడా జరిగింది. ఇవన్నీ రికార్డ్స్ వచ్చినాయి. అలాగే చిన్న సినిమాలకి మిడిల్ ఆఫ్ ది షో 5th షో కంపల్సరీ ప్రొవైడ్ చేస్తున్నామని ఒక 10-15 సార్లు వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా ఉంది. బట్ అది ప్రాక్టికల్గా అవ్వాల. సో ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము రిపెండ్ చేసుకున్నా కూడా పని జరగలేదు. సో ఇప్పుడు జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. సో మాటల పనే తప్ప చేతల పని అయితే లేదమ్మా, లేదు. అందుకనే కదా మరి మాటల ప్రభుత్వం వద్దని చేతల ప్రభుత్వం ఎన్నుకున్నారేమో ప్రజలు మాకు తెలియదు కదా. అందుకని ప్రభుత్వాలు మారినాయి. సో డెఫినెట్గా వీళ్ళు ఈ సీఎం ఇదంతా స్పందించిన తీరు దాని ప్రకారం చూస్తే డెఫినెట్గా చేతలు జరుగుతాయని మేము ఆశాభావం వ్యక్తపరుస్తున్నాం. ఆ చేతలు జరిగితే ఆ కవులు కళాకారులు ఇలాంటి దానికి అవార్డ్స్ ప్లస్ మాకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మా పెద్ద సమస్యలు కాదమ్మా, చిన్న చిన్న సమస్యలు. అలా అని చెప్పి మాది కోట్ల ఇండస్ట్రీలు కాదమ్మా, పబ్లిక్ని హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ. ఆ రేంజ్ ఉన్నది. అవసరమైతే ప్రభుత్వాలను కూడా మార్చగలిగిన శక్తి ఉన్న ఇండస్ట్రీ ఇది. ఎకానమీ పరంగా చూసుకుంటే ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అని చెప్పలేం కానీ అంత ఇన్ఫ్లుయెన్స్డ్ ఇండస్ట్రీ. మా చిన్న చిన్న సమస్యలు, ఆ చిన్న చిన్న సమస్యలు మధ్యలో మా కరోనాలో కూడా ఎఫెక్ట్ అయ్యాం. సో మా సమస్యల్ని స్పందించి ఇమీడియట్ తీర్చగలిగితే అది ప్రభుత్వానికి కూడా పెద్ద ఇబ్బంది కాదు. సో అలా తీర్చగలిగినప్పుడు డెఫినెట్గా మా ఇండస్ట్రీకి ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా బాగుంటాయి. సార్, రవితేజ గారి ఈగల్ మూవీని సోలోగా రిలీజ్ చేస్తారని దిల్ రాజు గారు చెప్పారు. సో ఇప్పుడు చూసుకుంటే ఆ మూవీతో పాటు అదే డేట్కి యాత్ర 2 మూవీలు కూడా రిలీజ్ అవ్వడానికి తయారులో ఉన్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్ సార్? అంటే బేసికల్లీ అమ్మ ప్రతి సంక్రాంతికి న్యూసెన్స్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ సినిమాలు రావటం, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ టైము తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 3 ప్రెసిడెంట్ సెక్రటరీలు కూర్చొని ఆ సంక్రాంతికి అనుకున్న అందరు ప్రొడ్యూసర్లని రమ్మని మీరు కొంచెం కోఆపరేట్ చేయండి, దీని మూలంగా మీకు లాభం ఉంటుంది, ఇండస్ట్రీకి లాభం ఉంటుంది. అందరూ ఒకటేసారి వచ్చి ఒకటేసారి థియేటర్లు దొరకలేదని ఒకరికొకరు ఇదయ్యి కొన్ని సినిమాలు నలిగిపోయి ఈ ప్రమాదం నుంచి కొంచెం ఇది అవ్వటానికి కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే డెఫినెట్గా దాంట్లో ఈగల్ ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేశారమ్మా. ఆ ఈగల్ ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేసిన దానికి విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే ఆ హీరో రవితేజ గారు కూడా ఆయన కూడా కోఆపరేట్ చేశారు. కోఆపరేట్ చేశారని చెప్పి మేము ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. February 9th అన్నారు. తర్వాత యాత్ర సినిమా అది వచ్చి ఇట్స్ ఏ పొలిటికల్ బేస్డ్ ఫిల్మ్. వాళ్ళు 9th రాకుండా 8th వస్తున్నారు. అలాగే ఇంకో సినిమా ఉంది సందీప్ కిషన్ గారి సినిమా, మన రాజేష్ దండా అని చెప్పి ఆయనను అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్స్. వాళ్ళకి కూడా ఎప్పటి నుంచినో డేట్ 9కి వేసుకున్నారు. మేము చెప్పిన మీదట వాళ్ళు 9 నుంచి 16కి షిఫ్ట్ అయ్యారు. తర్వాత లాల్ సలాం అని చెప్పి అదేమో పాన్ ఇండియా, అది రజనీకాంత్ గారి సినిమా, అది కూడా అప్పుడు సంక్రాంతికి షిఫ్ట్ అవ్వమంటే పాపం షిఫ్ట్ అయ్యి వాళ్ళు పాన్ ఇండియాలో వాళ్ళు క్లియర్గా ఉన్నారంటే మేము ఈగల్ థియేటర్లకి ఎక్కడ ఇబ్బంది పెట్టం. బేసికల్లీ మేము ఇది పర్పస్ ఏంటంటే సంక్రాంతి అనేది కానీ అందరికీ ప్రాపర్ థియేటర్లు దొరకటం కోసమే ఇది ప్రయత్నం అమ్మ. ఆ ప్రయత్నంలో ఈగల్కి ప్రాపర్ థియేటర్స్ దొరికిన తర్వాత ఒకవేళ ఒక ఈగల్ ఒక థియేటర్ అనుకుని అదే థియేటర్ లాల్ సలాం పోటీ పడే పరిస్థితి రాదండి. ఈగల్ థియేటర్లు అయిపోయిన తర్వాత మిగిలిన థియేటర్లోనే మేము వేసుకుంటామండి అని చెప్పి ఎన్వి ప్రసాద్ గారు క్లియర్గా చెప్పారు. ఆయన స్పీకర్ ఫోన్లో కూడా మాట్లాడితే
నేను ఎక్కడ ఇబ్బంది పెట్టను. మాది పాన్ ఇండియా, వీలైతే 8కో 10కో రావడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. తప్పని పరిస్థితులు మాకు రావాల్సి వచ్చినా మేము ఎక్కడ ఈగల్ థియేటర్లకు ఇబ్బంది పెట్టాం. ఈగల్కి కావాల్సిన థియేటర్లో వాళ్ళకి సఫిషియంట్ అయిన తర్వాత మిగిలిన వాటిల్లోనే మేము వస్తాము అన్నాం. ఇది ఏ ఇయరు చెయ్యనది ఒక ప్రయత్నం చేసాం. ఒక ప్రయత్నం చేయటం మూలంగా ఇప్పుడు అదే ఈగలు సేమ్ పండగ 5 సినిమాలు వస్తే ఇంకా ఎక్కువ గొడవ ఉండేది కదమ్మా. ఇప్పుడు ఆ గొడవ నుంచి వాళ్ళు కోఆపరేట్ చేయటం మూలంగా వాళ్ళు 4 అక్కడ అయింది. తర్వాత సైంధవ్ కూడా చాలామంది మేము అసలు ఆ పండగ ఆ పోటీలో రాకుండా జనవరి 26 వచ్చి ఉంటే బ్రహ్మాండంగా ఉండేదని, ఇప్పుడు వచ్చే డబ్బులకు 100% ఎక్స్ట్రా వచ్చేదని కూడా వాళ్ళు చెప్పారు. సో అట్లా ఈగలు ఇవాళ చూసుకుంటే ఫిబ్రవరి 9 ఈగలు ఒక లాల్ సలాం యాత్ర అనుకున్నా ఇవాళ నెంబర్ 1 ఫిల్మ్ ఈగలే అవుద్ది క్రేజీలో. సో థియేటర్స్ అన్ని కంఫర్టబుల్గా దొరికే పరిస్థితి చేసి వాళ్ళు కూడా మేము చేసింది బాగానే కోఆపరేట్ చేశారని చెప్పి ఫీల్ అయ్యి ఆ ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ ఆ ప్రొడ్యూసర్స్ రావటం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇంకో సినిమా పోస్ట్పోన్ అయింది, సందీప్ కిషన్ సినిమా పోస్ట్పోన్ అయిన ప్రొడ్యూసర్స్ కూడా రిక్వెస్ట్ చేసిన మీద మేము పోస్ట్పోన్ చేసుకున్నాం అని చెప్పారు. సో వాళ్ళకు కూడా 14-16 డేట్లో వాళ్ళకు కూడా కంఫర్టబుల్ వచ్చేటట్టు ఇచ్చేది. అలాగే నవరత్నాలని ఇంకో సినిమా కూడా 9కి వచ్చేది ఉందమ్మా, వాళ్ళకే చెప్పాం, వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. సో ఇది ఒక ఇండస్ట్రీలో ఒక మంచి ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే ఎవరికి వ్యక్తిగతమైన స్వార్థాలు లేవు. ఈ ప్రయత్నం చేసిన ఎవరైతే ఉన్నారో ఎవరికి వాళ్ళ సొంత సినిమా లేదమ్మా, సొంత సినిమా లేదు. బట్ ఇండస్ట్రీ సేక్లోనే ఒక ప్రయత్నం చేసాం. ఒక ప్రయత్నంలో కనీసం ఒకళ్ళు కోఆపరేట్ చేశారు. ఆ ఒకళ్ళు కోఆపరేట్ చేయటం మూలంగా మిగతా వాళ్ళకన్నా థియేటర్లు దొరికినాయి కదమ్మా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చారు, దాన్ని మళ్ళీ ఇంకో 2 సినిమాలు వెనక్కి జరగమన్నాం, మళ్ళీ ఒక ప్రయత్నం చేసాం. సో ప్రయత్నం చేయటం మూలంగా నష్టం అయితే లేదు కదా. ఇప్పుడు ఈ ప్రయత్నం మూలంగా డెఫినెట్గా అందరూ లాభపడ్డారు కదమ్మా. సో లాభపడతాం అది ఇండస్ట్రీ సేక్లో చేసిన ప్రయత్నమే కానీ ఎవరో వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసిన పని కాదు అదమ్మా. సో అలా ప్రయత్నం అనేది ఛాంబర్లో ఇవన్నీ ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ పరంగా ఆ ప్రయత్నం అయితే మేము చేస్తాం. ఇది గత ఎప్పుడు చెయ్యనది, ఇది కొత్తగా చేసామమ్మా. చేసి ఇది ఇష్యూ చేసాం. ఇప్పుడు కూడా వచ్చే సంక్రాంతికి వచ్చే న్యూసెన్స్ కూడా ఇప్పుడు ఏం చేయాలనేది కూడా ఇప్పుడు మేము ఆలోచిస్తున్నామమ్మా. సో ఒక ప్రయత్నం. సో అది ఆ ప్రయత్నంలో ఇంకోటి ఏంటి, మేము వాళ్ళని పిలిచి నువ్వు ఆగు నువ్వు రావద్దు, నువ్వు ఆగు నువ్వు రావద్దు మాట్లాడుతున్నాం. కోఆపరేట్ చేయండి అంటే కోఆపరేట్ చేసిన వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. కోఆపరేట్ చేసిన వాళ్ళకి సమ్ బెనిఫిట్ చూపించారు. ఇప్పుడు ఇవాళ ఈగలకి పుష్కలంగా థియేటర్లు దొరుకుతున్నాయి, ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏ థియేటర్ కావాలంటే ఆ థియేటర్లో, ఇంకో 10 థియేటర్లు కావాలన్నా వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇలాంటి ఫెసిలిటీ అనేది జరిగింది కాబట్టి ఆ రోజు నాకు కోఆపరేట్ చేయడం మూలంగా ఇవాళ ఆ ఫెసిలిటీ జరిగింది.